హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో ఆగస్టు 31వ తారీఖున ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్ట్యా మనం తెలుసుకుందాం. ఈ వీడియోస్ ఎవరైతే న్యూస్ పేపర్ చదవడానికి అవకాశం లేదో, ఒకవేళ చదువుతున్న ఏ ఏ అంశాలు మనము చదవాలి అన్న విషయాలు తెలియని వాళ్ళకి ఉద్దేశించి యూజ్ఫుల్గా ఉంటుందండి. నేను డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా నేను సొంతంగా నోట్స్ రాసుకొని ఆ నోట్స్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చి 7 సంవత్సరాల తర్వాత చైనా అడుగుపెట్టిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గురించి ఇవ్వడం జరిగింది. అయితే మనకు చైనాతో వివాదాలు, మనకు తూర్పు లద్దాఖ్ ప్రాంతానికి సంబంధించి మనకు వివాదాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఏదైతే మనకు ఇప్పుడు అమెరికా మనపై సుంకాలు విధిస్తుంది కదా, దాన్ని ఉద్దేశించి మనకు చైనాతో ఆర్థిక సంబంధాలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకమైనటువంటి పథకంతో మనకు చైనాతో సంబంధాలు నెలకొల్పడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ విషయానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. టియాన్జిన్లో ఎస్సీఓ సదస్సు అంటే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారనమాట. ఎస్సీఓ అంటే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సదస్సులో మన నరేంద్ర మోడీ గారు పాల్గొంటారు. అందులో భాగంగా చైనా అధ్యక్షునితో జిన్పింగ్, ఎవరైతే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఉంటాడో కీలక అంశాలపై చర్చలు జరుగుతాయన్నమాట. అదేవిధంగా చైనాతో ఆర్థిక సంబంధాలపై ఇరువురు నేతలు సమీక్షిస్తారు. అదేవిధంగా తూర్పు లద్దాఖ్ వివాదం తర్వాత దెబ్బతిన్న సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీకి వెళ్ళి ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకురావడం కోసం చైనా విదేశాంగ మంత్రి ఎవరైతే వాంగ్ యీ ఉన్నారో చర్చలు జరిపించడం జరిగింది. ఓకే, మనకు ఆల్రెడీ ఢిల్లీకి వచ్చి ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు తీసుకురావడం కోసం చర్చలు చేయడం జరిగింది వాంగ్ యీ. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు సెకండ్ టాపిక్ చూద్దాం. ఆంధ్రావనికి ఇంధన గని అనే టైటిల్ వచ్చింది. ఆంధ్రావనికి ఇంధన గని సౌర పవన విద్యుత్తో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కర్బన ఉద్గారాలకు చెక్కు అనమాట. కర్బన ఉద్గారాలకు చెక్కు వాతావరణంలో ఆక్సిజన్ పెరుగుదల. ఓకే, ఈ హెడ్లైన్స్ అనమాట. అయితే గ్రీన్ హైడ్రోజన్ కర్బన ఉద్గారాలు లేని గ్రీన్ హైడ్రోజన్ అన్నది కర్బన ఉద్గారాలు లేనిటువంటి పర్యావరణ హిత ఇంధనం ఈ గ్రీన్ హైడ్రోజన్. సో దీన్నే మనము టార్గెట్గా చేసుకున్నాము. అయితే విద్యుత్తు, అదేవిధంగా వాహనాలు, వ్యవసాయము, పారిశ్రామిక రంగాలలో ఇప్పటిదాకా ఇది గేమ్ చేంజర్గా వ్యవహరించబోతుంది అన్నమాట. ఇది గ్రీన్ హైడ్రోజన్ అన్నది ఇప్పుడు మనకు అన్ని రంగాలలో, విద్యుత్తు, వాహన, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో ఇప్పుడు గేమ్ చేంజర్గా మారబోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో దీనికి అనుకూలమైనటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా నదులు ఇవి జీవనదులు అన్నమాట. సుమారుగా 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయడానికి సాధ్యపడుతుంది. కృష్ణపట్నము, కాకినాడ వంటి పోర్టులు ఇవి ఆంధ్రప్రదేశ్కు అనుకూలతలు. అంటే ఇవి పోర్టుల ద్వారా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి. తర్వాత సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి డీసాలినేషన్ ప్రక్రియలో ఉప్పు నీటిని శుద్ధ జలంగా అంటే మంచినీటిగా మార్చితే విరివిగా హైడ్రోజన్ను ఉత్పత్తి చేయవచ్చు. ఓకే, ఉప్పు నీటిని మనము శుద్ధ జలంగా అంటే మంచినీటిగా మార్చగలిగితే ఎక్కువగా హైడ్రోజన్ను మనము ఉత్పత్తి చేయవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు చూసినట్లయితే ప్రాజెక్టులు విశాఖపట్నంలో మన పుడిమడక దగ్గర
గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఏర్పాటు చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ గ్రూప్ 2లో అనుకుంటాను క్వశ్చన్ అడిగారు. పూడిమడక ఇటీవల దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. విశాఖపట్నంలోని పూడిమడక దగ్గర గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఏర్పాటు చేశారు. ఓకేనా? ఓకే. అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఎన్టీపీసీ ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ టాపిక్ అండి, క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ర్యాంకులు. ఏపీ తెలంగాణ ర్యాంకులు చూద్దాము. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి అంటే కాలుష్య రహిత ఉత్పత్తి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ వచ్చి 16, తెలంగాణ ర్యాంక్ వచ్చి 16, 17. ఓకేనా? నెక్స్ట్, దేశంలోనే అత్యధికంగా 96.70% క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో అగ్రస్థానంగా నిలిచింది హిమాచల్ ప్రదేశ్ అంట. దేశంలోనే క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో అంటే కాలుష్యరహిత ఉత్పత్తిలో హిమాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఓకేనా? నెక్స్ట్, త్వరలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది అని చెప్పి, త్వరలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవబోతుందని చెప్పి ఆర్బీఐ గవర్నర్ మనకు ప్రస్తుతం విధులు ఎవరు నిర్వహిస్తున్నారు? సంజయ్ మల్హోత్రా గారు చెప్పడం జరిగింది. మనకు ప్రస్తుతం ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. మనకు త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తర్వాత దేశ అభివృద్ధిని ప్రోత్సహించడంలో జనధన్ యోజన ఈ పథకము కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 2025-26లో మన దేశ జీడిపి 7.8%గా ఉన్నట్లుగా కూడా మన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు మనకు చెప్పడం జరిగింది. సో ఇదండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మనకు పోటీ పరీక్షల దృష్ట్యా కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో మనము రోజు ఈ పేపర్ను చూసినట్లయితే చాలామంది పేపర్ మొత్తాన్ని చదువుతారండి, కానీ ఏం చదవాలో తెలియక పేపర్ మీద ఇంట్రెస్ట్ అన్నది రాదన్నమాట. ముందుగా మీరు పేపర్ చదువుతున్నట్లయితే మీరు సిలబస్కి రిలేటెడ్గా చదువుతున్నామా లేదా అన్నది మీరు గమనించాలి. సిలబస్ను బట్టి మనము ఏమి చదవాలో మనకు సిలబస్ తెలిసినట్లయితే ఏం చదవాలో తెలుస్తుంది. కనుక ముందు మీరు సిలబస్ను 1-2-3 సార్లు చదివి మీ యొక్క నోట్స్లో రాసుకున్నట్లయితే ఆ సిలబస్ ప్రకారమే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. బాగుంటుంది చదవడానికి, రివిజన్ చేసుకోవడానికి. సో ఇదండి మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా రోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్ట్యా నేను అందించడం జరుగుతుంది. వీలైతే మన యొక్క ఛానల్ని మీరు చూసిందే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా లింకును షేర్ చేయండి. ఓకేనండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.